ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్నతో ఈ చర్చ మొదలుపెడదాం. ఒక వ్యక్తి జైలు నుంచి బయటపడటానికి కోర్టులో నేను డబ్బు కడతాను అని మాట ఇస్తాడు. తీరా బయటకొచ్చాక ఆ మాట తప్పేస్తే అప్పుడు ఏమవుతుంది? ఇదొక తెలివైన ఎత్తుగడ అవుతుందా, లేకపోతే న్యాయ వ్యవస్థతో ఆడుకోవటమవుతుందా? ఇది చాలా చాలా తీవ్రమైన ప్రశ్న. ఎందుకంటే సరిగ్గా ఇదే అంశం మీద 2025లో సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఓ నిజమా? ఏ కేసది? ఆ కేసు పేరు గజానన్ దత్తాత్రేయ గోరే వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ కేవలం ఒక వ్యక్తి కథ కాదు, మన న్యాయ వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద లోపాన్ని కూడా ఇది బయటపెట్టింది. నాకు ఆసక్తిగా ఉంది. ఆ కేసు వివరాలు ఏంటి? కొంచెం కథలా చెప్పండి. తప్పకుండా. గజానన్ అనే ఒక ఉద్యోగి సరే. తన కంపెనీ నుంచే దాదాపు ₹1,24,00,000 అపహరించాడని ఆరోపణ. అబ్బా, చాలా పెద్ద మొత్తం. అవును. దాంతో పోలీసులు అతని మీద మోసం అంటే సెక్షన్ 420, మరియు నమ్మకద్రోహం సెక్షన్ 406 కింద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. సరిగా, ఓకే. ఇప్పటివరకు ఇది మామూలుగా జరిగే ఆర్థిక నేరంలానే ఉంది కదా. మరి ఇందులో అంత ప్రత్యేకతేముంది? ఇక్కడే అసలు మలుపుంది. జైల్లో ఉన్న గజానన్ సహజంగానే బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లాడు. ఉమ్, అక్కడ అతను స్వయంగా ఒక అఫిడవిట్ దాఖలు చేశాడు. ఏమని? నన్ను దయచేసి బయటికి పంపండి, నేను వెంటనే 25 లక్షల రూపాయలు కోర్టులో డిపాజిట్ చేస్తాను అని హామీ ఇచ్చాడు. 25 లక్షలా? తనే స్వయంగా? అంటే అతను తన స్వేచ్ఛను ఆ డబ్బు హామీతో కొనుక్కోవాలని ప్రయత్నించాడనమాట. అవును. మరి కోర్టు ఏమనుకుందో ఏమో. ఆ హామీని నమ్మింది, అతనికి బెయిల్ మంజూరు చేసింది. గజానన్ జైలు నుండి బయటకొచ్చాడు. ఆ తర్వాత డబ్బు కట్టాడా? అదే అసలు సమస్య. ₹1 కూడా కట్టలేదు. పూర్తిగా చేతులు దులుపుకున్నాడు. అంటే కోర్టుకు ఇచ్చిన మాటను గాలికి వదిలేశాడు. మరి హైకోర్టు ఊరుకుందా? అస్సలు లేదు. వెంటనే అతని బెయిల్ను రద్దు చేసింది. సరే, అది ఊహించిందే. దీనితో గజానన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అక్కడతను ఒక చాలా విచిత్రమైన వాదన వినిపించాడు. ఏంటా వాదన? తను స్వయంగా ఇచ్చిన హామీ అంటే ఆ 25 లక్షలు కట్టాలన్న షరతు ఇప్పుడు తనపై భారమైపోయిందని, అది అన్యాయమని వాదించాడు. ఒక్క నిమిషం. తనే డబ్బు కడతానని చెప్పి బయటకొచ్చి ఇప్పుడు అదే షరతు అన్యాయమనడం వింతగా లేదా? సరిగ్గా అదే పాయింట్ను సుప్రీంకోర్టు పట్టుకుంది. న్యాయశాస్త్రంలో అప్రోబేట్ అండ్ రీప్రోబేట్ అనే ఒక ముఖ్యమైన సూత్రముంది. అంటే కొంచెం సులభంగా చెప్పండి. అంటే ఒక షరతుకు ఒప్పుకొని దాని ద్వారా లాభం పొందిన తర్వాత అదే షరతు చెడ్డది లేదా కష్టమైనది అని చెప్పడానికి వీల్లేదనమాట. మీరొక ఒప్పందం యొక్క ప్రయోజనాన్ని ఆస్వాదించి ఆ తర్వాత దానిలోని భారాన్ని తిరస్కరించలేరు అని సుప్రీంకోర్టు చాలా గట్టిగా చెప్పింది. అంతటితో ఆగలేదనుకుంటా. ఈ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల పనితీరుపై కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది కదా. అవును, చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. కోర్టులు రికవరీ ఏజెంట్లుగా మారుతున్నాయి అనే ఒక ఆందోళన వ్యక్తం చేసింది. రికవరీ ఏజెంట్లా అంటే క్రిమినల్ కేసులలో బెయిల్ ఇవ్వడానికి డబ్బు కట్టమని చెప్పడం ద్వారా కోర్టులు సివిల్ వివాదాలను పరిష్కరించే వేదికలుగా మారిపోతున్నాయి. అది వాటి అసలు పని కాదు గదా. అవును, అది నిజమే. డబ్బు కడతానని హామీ ఇచ్చి బెయిల్ పొందడమంటే కోర్టుకొక బౌన్స్ అయ్యే చెక్కు రాయడం లాంటిది అని, ఇది న్యాయ వ్యవస్థను అపహాస్యం చేయడమేనని కోర్టు వ్యాఖ్యానించింది. మరి ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఆపడానికి సుప్రీంకోర్టు ఏమైనా గట్టి చర్యలు తీసుకుందా? ఏమైనా కొత్త రూల్స్ పెట్టిందా? ఖచ్చితంగా 3 స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఏంటవి? మొదటిది, కేవలం డబ్బు కడతానని హామీ ఇచ్చాడు కదా అని బెయిల్ ఇవ్వకూడదు. ఓకే. రెండవది, బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది కేసు మెరిట్స్ ఆధారంగా నిర్ణయించాలి. అంటే నిందితుడు పారిపోతాడా, సాక్ష్యాలను తారుమారు చేస్తాడా అనేవి మాత్రమే చూడాలి. ఇక మూడోది చాలా కీలకమైనదనుకుంటా. అవును, ఒకవేళ డబ్బు డిపాజిట్ చేయడం నిజంగా అవసరమని కోర్టు భావిస్తే ఆ డబ్బును బెయిల్ ఆర్డర్ ఇచ్చే ముందే కట్టించుకోవాలి. తర్వాత కడతాను అనే మాటలకు ఇకపై విలువలేదు. ఇది చాలా ముఖ్యమైన మార్పు. మరి చివరికి గజానన్ కేసులో ఏం తీర్పు వచ్చింది? సుప్రీంకోర్టు అతని అప్పీల్ను పూర్తిగా కొట్టేసింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు నిర్ణయాన్ని సమర్థించింది. అంతేనా? కాదు, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేసినందుకు ₹50,000 జరిమానా కూడా విధించింది. 50,000 జరిమానా కూడానా? అవును, కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు. అయితే ఈ మొత్తం చర్చ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? న్యాయవాదులకు అలాగే సాధారణ ప్రజలకు దీనివల్ల కలిగే మార్పులేంటి?
2 ముఖ్యమైన పాఠాలున్నాయి. ముందుగా న్యాయవాదులకు కేసులను కేవలం మెరిట్స్ మీద వాదించండి, ఇలాంటి ఆర్థిక హామీలతో షార్ట్కట్స్ వెతకొద్దు అని కోర్టు చెప్పినట్టయింది. మరి సాధారణ ప్రజలకు? వాళ్ళకు కూడా ఒక స్పష్టమైన సందేశం ఉంది. కోర్టుకిచ్చిన మాట చాలా పవిత్రమైనది, దాన్ని ఉల్లంఘిస్తే తీవ్రమైన పరిణామాలుంటాయి. మళ్ళీ జైలుకి వెళ్లాల్సొస్తుంది. బేలనేది బేరమాడే వస్తువు కాదు, అది న్యాయ వ్యవస్థ ఇచ్చే ఒక వెసులుబాటు మాత్రమే. ఈ తీర్పు న్యాయ వ్యవస్థ పవిత్రతను కాపాడటంలో ఒక ముఖ్యమైన ముందడుగు అనిపిస్తోంది. అయితే ఇదొక ప్రశ్నను మిగిల్చింది. ఆర్థిక నేరాలలో నష్టపోయిన వారికి డబ్బు తిరిగి చెల్లించే అంశాన్ని బెయిలిచ్చేటప్పుడు పూర్తిగా పక్కన పెట్టెయ్యాలా, లేక ఈ కేసులో సుప్రీంకోర్టు చేసినట్లు హామీలపై బెయిలిచ్చే పద్ధతిని పూర్తిగా నిషేధించడమే సరైన మార్గమా? దీనిపై ఆలోచించండి.